నడిగిరికి వణకం. ఎంత పెద్ద సినిమా అయినా సరే తొలి రోజు ఫ్లాప్ టాక్ వచ్చిందంటే అది ఖచ్చితంగా జెండా ఎత్తేయాల్సిందే. రెండో రోజే కలెక్షన్లు పాతాళానికి పడిపోతాయి. వీకెండ్ పుణ్యమా అని కొద్దో గొప్ప వసూళ్లు వస్తాయంతే. ఆ తరువాత వర్కింగ్ డేస్లో అడుగు పెట్టాక పూర్తిగా చాప చుట్టేసే స్టేజ్కి వచ్చేస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం అందుకు భిన్నంగా వండర్స్ క్రియేట్ చేశాయి. ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. కనీ విని ఎరుగని స్థాయిలో వసూళ్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమా చేరిపోయింది. తొలి రోజు ఈ సినిమాకు ఎంత నెగిటివ్ టాక్ వచ్చిందో అందరికీ తెలుసు. తమిళ తంబీళ్లు బిల్డప్ ఇచ్చినంతగా ఈ సినిమాలో ఏమీ లేదని సినీ విశ్లేషకులు పెదవి విరిచారు. స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉందని, క్యారెక్టరైజేషన్లు కూడా సరిగ్గా డిజైన్ చేయలేదని విమర్శించారు. విజువల్స్ కూడా గ్రాండియర్గా లేవని, యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మరీ డల్గా ఉన్నాయని అన్నారు. అక్కడక్కడ కొన్ని చమత్కారాలు తప్పిస్తే ఓవరాల్గా ఈ సినిమాలో చెప్పుకునేంత స్టఫ్ ఏమీ లేదని కామెంట్స్ వచ్చాయి. ఈ విధంగా నెగిటివ్ టాక్ రావడాన్ని చూసి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుందేమోనని అంతా అనుకున్నారు. భారీ నష్టాలతో డిజాస్టర్గా నిలుస్తుందేమోనని భావించారు. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమా కోట్లకు పడగలెత్తింది. బాక్సాఫీస్ని చీల్చి చెండాడి ఊహకందని స్థాయిలో వసూళ్లు కొల్లగొడుతోంది. తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన పొన్నియిన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందడంతో నెగిటివ్ టాక్ని పట్టించుకోకుండా ఈ సినిమా చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడుతున్నారు. అందుకే ఊహకందని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది. రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఫస్ట్ వీక్లో 166 కోట్ల 80 లక్షల షేర్, 323 కోట్ల 55 లక్షల గ్రాస్ నమోదు చేసింది. ఒక తమిళ సినిమా వారం రోజుల్లోనే ఈ స్థాయిలో వసూళ్లు కలెక్ట్ చేయడం కోలీవుడ్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 125 కోట్ల 90 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది కూడా తమిళనాడులో బిగ్గెస్ట్ ఫిగర్. మరో విశేషం ఏమిటంటే ఓవర్సీస్లో కూడా ఈ సినిమా సెంచరీ చేసింది. 124 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇదైతే హిస్టారికల్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఒక తమిళ సినిమా ఓవర్సీస్లో, అది కూడా వారం రోజుల్లోనే ఇంత భారీ వసూళ్లు రాబట్టడం ఇదే ఫస్ట్ టైం. ఇలా తమిళనాడు అండ్ ఓవర్సీస్లలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించడం వల్ల వారం రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. అంతేకాదండోయ్, ఈ సినిమా ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోయింది కూడా. వరల్డ్ వైడ్గా ఈ సినిమా 130 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వారంలోనే ఈ సినిమా ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసి 166 కోట్ల 80 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. ఈ లెక్కన ఈ సినిమా 36 కోట్ల 80 లక్షల లాభాలు రాబట్టిందన్నమాట. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకుంటోంది కాబట్టి ఇంకా భారీ లాభాలు దీని ఖాతాలోకి వచ్చి చేరడం ఖాయం. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడానికి నానా తంటాలు పడుతోంది. తెలుగు స్టేట్స్లో 10 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు 8 కోట్ల 35 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే ఇంకా 1,65 లక్షల రూపాయలను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఫుల్ రన్ లోపు ఈ సినిమా ఆ రిమైనింగ్ అమౌంట్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకుంటుందా, లేక నష్టాలతో చాప చుట్టేస్తుందా? ప్రస్తుతానికైతే ఈ పొన్నియిన్ సెల్వన్కు గాడ్ ఫాదర్ అండ్ ద ఘోస్ట్ సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఆ దెబ్బకు పొన్నియిన్ సెల్వన్కు లక్షల్లో కూడా వసూళ్లు రావడం లేదు. చూస్తుంటే ఇది 1 కోటి వరకు నష్టాలు మిగిల్చేలా కనిపిస్తోంది. చూద్దాం ఫుల్ రన్ లోపు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో.